చెప్పేది ఒకసారి బయటికి రా. ఏదైతే మనకి రిపోర్ట్ అంతా మీరు చదివారు కదా, బయటకు వెళ్ళండి. మనకు అనుమానాస్పదమైన ఆ పదం అనేది మనం కోరుకున్న పదం. ఖచ్చితంగా దేహం మీద ఉన్నాయన్న పదం కూడా రాశారు. ఈ రెండు పదాలని బేస్ చేసుకుని ఇప్పుడు ప్రధానంగా వాళ్ళ యొక్క సమక్షంలో బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సమక్షంలో వాళ్ళ సంతకాలు పెట్టి ఇప్పుడు దాన్ని బట్టి ఎఫ్ఐఆర్ వేస్తారు. ఇప్పుడు స్టెప్ ఏం జరుగుతుందంటే ఇప్పుడు పంచనామా స్టార్ట్ అవుతుంది. అంటే మనం ఏదైతే అనుమానం చేస్తామో ఆయన నిజంగా బండి మీద పడిపోతే గాయమైందా, లేదంటే దేనితోన్నా కొడితే గాయమైందా, ఇవన్నీ పంచనామాలోనే తేలుతాయి. కాబట్టి నెక్స్ట్ జరిగే ప్రొసీజర్ ఇది. పోలీసు వారు కూడా మనకి ఏమీ ఎగ్నెస్ట్ గా లేరు, వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు సహకరిస్తున్నారు, మంచి మాట చెప్తున్నారు, మనం అన్నట్టుగానే రిపోర్ట్ తీసుకున్నారు. ఇంకొకటి రేపు జరగబోయేది ఏంటంటే పెద్దల సమక్షంలో వాళ్ళ బంధువుల సమక్షంలో వీడియో ఫొటోస్ తో సహా పోస్ట్ మార్టం జరుగుతుంది. ఊరకే చేయదు, మనం అందరం ఉంటాం. అయితే నైట్ టైం అనేది పిఎం జరగదు కనుక రేపు ఉదయం చేస్తారు. నిజానికి బంధువులు ఉదయం వచ్చుంటే ఎప్పటికి పోస్ట్ మార్టం అయిపోయేది, వాళ్ళు లేట్ గా రావడం వల్ల దయచేసి అందరూ ఉండండి, ఓపిక ఉండండి. బీకేఆర్ గారు మాట్లాడితే ఒకసారి అనుమానం ఏంటంటే ఇప్పుడు మనమందరం ఎక్కడ ప్రశాంతంగా మన చేరుకుందాం. పోస్ట్ మార్టం అయిన తర్వాత మీకు అప్డేట్ ఇవ్వబడుతుంది. ఇవ్వబడుతుంది. దానిని బట్టి మీరంతా చేరుకునే అవకాశం ఉండొచ్చు. అప్పటి వరకు అందరూ సమయం పాటించండి. ప్రశాంతంగా ఎవరి వారు వెళ్లాలని క్రీస్తు పేరట ప్రేమతో మనవి చేస్తూ అందరికీ ప్రేమపూర్వకమైన వందనములు తెలియజేస్తూ, ఒకవేళ పోస్ట్ మార్టం రిపోర్ట్లు ఏదైనా అనుమానాస్పదమైన పరిస్థితి ఉంటే అప్పుడు మనమంతా మరలా ఇదే రీతిగా ఐక్యత చాటుదాం, న్యాయం కోసం పోరాడుదాం. క్రైస్తవుల ఐక్యత. సీసీటీవీ ఫుటేజ్ అంటే చూసారా మీరు? సీసీటీవీ ఫుటేజ్ ఉన్నాయండి. క్రైస్తవ పెద్దలు ఉన్నారు, డిఎస్పీ గారు వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళు గ్రూప్ లో ఫార్వర్డ్ చేస్తాను. ఓకే, సీసీ ఫుటేజ్ ఎక్కడైతే అక్కడ బండి బైక్ దగ్గర బౌండరీస్ ఏం పెట్టలేదండి. ఇప్పుడు పెట్టారా? అది సీసీ దాన్ని తొక్కేసి మేము చూస్తుండగా తొక్కేసి అన్ని చేశారు. అది మీరు సీసీటీవీ ఫుటేజ్ చూసారా అనేది డౌట్ అండి. ముందు యాక్చువల్ మనం మీరు చూస్తే ఇంకా క్లియరెన్స్ కావాలి, చూపిస్తారు, అందరికీ చూపిస్తారు. ఓకే, గ్రూప్ లోకి వస్తాం అందరం. ఎవరెవరు కామెంట్ దాని మీద థ్యాంక్ యూ. ఈ కార్యక్రమానికి చూసారన్న వీడియోస్ అన్న